తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ఇండియా 2 చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ఇండియన్కి సీక్వెల్గా వచ్చిన ఇండియా 2పై అంచనాలు రెట్టింపయ్యాయి. కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్తో పాటు మరికొంతమంది స్టార్ నటులు ఈ చిత్రంలో నటించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదలైన తర్వాత అంతా రివర్స్ అయింది. జూలై 12న విడుదలైన ఇండియన్ 2 మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేకపోయింది. తొలి రోజు ఇండియన్ 2కు అన్ని చోట్ల నుంచి నెగిటివ్ రివ్యూలు రావడంతో ఫ్లాప్ అనే టాక్ వినిపిస్తుంది. కాగా దర్శకుడు శంకర్ ఈ సినిమాను ఎలాగైనా కాపాడాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. అనవసరం అని భావించిన షార్ట్స్ను దాదాపు 20 నిమిషాల విడిదిని కట్అవుట్ చేశాడట. అయినా కూడా ఇండియన్ 2 చూసేందుకు జనాలు ఆసక్తి చూపించడం లేదు. 1996లో విడుదలైన ఇండియన్ 2 ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా అమెజాన్లో విడుదలైంది. ఇండియన్ 2 థియేటర్స్లో విడుదలైంది కాబట్టి దానికి ముందు వచ్చిన ఇండియన్ని ఓటీటీలో విడుదల చేశారు. కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతి అనే వృద్ధుడి కథ. అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక జనరల్ తన యుద్ధ కళలను ఎలా ఉపయోగిస్తాడు, వారందరినీ ఎలా సమం చేశాడు అనేది కథ. 1996లో విడుదలైన ఇండియన్ కూడా ఇదే కథాంశంతో రూపొందింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఇప్పుడు భారతీయుడు 2 మాత్రం విడుదల రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలోకి రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తుంది. ఆగస్టు 15న ఇండియన్ 2ను ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్లో భారతీయుడు 2 స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని గట్టిగానే టాక్ వినిపిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు కాబట్టి త్వరగానే ఓటీటీకి వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇండియన్ 2కు సీక్వెల్ అంటే ఇండియన్ 3 కూడా వస్తుందని ఇప్పటికే ప్రకటించారు.